పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ధ్యానాంశమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనము పునీత థోమస్ గారి యొక్క మహోత్సవాన్ని మనము కొనియాడుతూ ఉన్నాము. కాబట్టి ఎవరైతే ఈ థోమస్ గారి యొక్క పేరుని ధరించి ఉన్నారో వారందరినీ, అదేవిధముగా థోమస్ గారి పేరు మీద ఉన్నటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్ను, ప్రతి స్కూల్ను దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 24వ వచనము నుండి 29వ వచనం వరకు. యేసు వచ్చినప్పుడు పన్నిద్దరిలో ఒకడకు దిదీము అనబడు తోమ శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభుని చూసితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలో చీలల గంటలు చూసి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచినే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపలుండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, నన్ను చూడక విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత థోమస్ గారి గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈనాటి చదివినటువంటి ఈ సువిశేష పఠనం ద్వారా, దేవుడు పలికినటువంటి మాటల ద్వారా ఆయన ఒక అవిశ్వాసి అని మనం అందరము కూడా అనుకుంటున్నాము. అనుమానము కలిగినటువంటి వ్యక్తి అని మనం అందరము కూడా భావిస్తూ ఉంటాము. క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలే దానికి ఒక బలమైనటువంటి కారణము. ఏంటిది అంటే, నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, నన్ను చూడక విశ్వసించేవారు ధన్యులు అని. ఈ మాట తోమా గారి యొక్క అనుమానానికి ప్రధానమైనటువంటి కారణముగా చూపిస్తూ ఉంది. అయితే దీనిని మరొక కోణములో మనం ధ్యానం చేసినట్లయితే, తోమా గారు బలమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి. దేవుని కొరకు మరణించడానికైనా సైతము కూడా వెనుకంజ వేయనటువంటి వ్యక్తి. అందుకని ఒకానొక సందర్భములో క్రీస్తు ప్రభువు, నేను యెరూషలేముకి వెళ్ళి అక్కడ ప్రధాన అర్చకుల చేత, పెద్దల చేత నేను అక్కడ ఇదిగో మరణము పొందాలి అని చెప్పినప్పుడు, తోమా గారు కూడా పదండి మనము కూడా ఆయనతో పాటు వెళ్ళి మరణించుదాము అనేటువంటి బలమైనటువంటి ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అంటే దేవుని మీద ఆయనకి ఎంత విశ్వాసం ఉన్నది అనేటువంటిది అక్కడ మనకు తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ కూడా మనం చదువుకున్నటువంటి ఈ సువిశేష పట్టణము కూడా మనము మరొక కోణములో చూస్తే గనక ఆయన విశ్వాసము ఎంత బలమైనటువంటిది, ఎంత అధికమైనటువంటిది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీరు కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారే, నేను కూడా క్రీస్తు చేత ఎన్నుకోబడినటువంటి వారిని. మీరు కూడా ఆయన 3.5 సంవత్సరాల కాలపు పాటు చేసినటువంటి ప్రతి దైవిక కార్యానికి, ఆయన చేసినటువంటి ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి ఆ అద్భుత కార్యాలకు, ఆయన చేసినటువంటి ప్రతి ప్రసంగానికి మీరు ఏ విధముగా అయితే సాక్షులుగా ఉన్నారో, నేను కూడా అదే విధముగా సాక్షులుగా ఉన్నాను. కాబట్టి మీకు దర్శనం ఇచ్చినటువంటి ఉత్థాన ప్రభువు నాకు కూడా దర్శనం ఇవ్వాలి
అని ఆయన యొక్క పట్టుదల. కాబట్టి మీకు ఏ విధంగా అయితే ప్రత్యక్ష అనుభవం అనేటువంటిది ఏ విధంగా అయితే మీకు జరిగినదో అదే విధముగా నాకు కూడా ఆ ప్రత్యక్ష అనుభవం అనేటువంటిది నాకు కూడా జరగాలి, నేను కూడా ఆ ప్రత్యక్ష అనుభవాన్ని నేను అనుభవించాలి అని పునీత థోమస్ గారు ఆయన భావించినటువంటి భావన ఇది. కాబట్టి కాబట్టి దీని ద్వారా ఆయన యొక్క విశ్వాసం ఎంత అధికమో అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ఇదిగో రేపటి దినాన నేను అన్యుల యొక్క దేశానికి వెళ్ళాలి, కాబట్టి అక్కడ పేతురు గారు చెప్పారు నాకు దేవుడు ఉత్థానమయ్యాడు అని, లేదా యోహాను గారు చెప్పారు దేవుడు ఉత్థానమయ్యాడు అని కాదు. నేను సొంతముగా ఆ అనుభవాన్ని అనుభవించాలి. ఆ ప్రత్యక్ష అనుభవాన్ని నేను కూడా అనుభవించి, ఇదిగో నేను నా కనులారా నేను చూశాను, నా చేతులారా నేను స్పర్శించాను, కాబట్టి దేవుడు ఉత్థానమయ్యాడని నా సొంత అనుభవంతో నేను బోధించాలి అని ఆయన యొక్క తపన. అందుకని ఆయన అంటున్నాడు ఏమనంటే, ఇదిగో శిష్యులందరూ కూడా మేము క్రీస్తుని చూసాము, ఆయన మాకు కనిపించారు అన్నప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో నేను కూడా ఆయన యొక్క చీలల గంటలో వేలు పెట్టాలి, ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచాలి, అప్పుడే నేను విశ్వసిస్తూ ఉంటానని చెబుతున్నాడు. నాకు కూడా ఆ ప్రత్యక్షమైనటువంటి అనుభవం అనేటువంటిది నాకు కూడా కావాలి అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రత్యక్ష అనుభవాన్ని ఆయన కోరుకున్నటువంటి విధముగా, ప్రార్థించినటువంటి విధముగా, విశ్వసించినటువంటి విధముగా దేవుడు ఆయనకు అనుగ్రహిస్తున్నాడు. నీవు వెళ్ళి నువ్వు పొందినటువంటి ఆ ప్రత్యక్ష అనుభవం ద్వారా అన్యులకు బోధించని దేవుడు ఆయన్ని పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి కూడా దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం అనేటువంటిది ఉండాలి, దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైతే మనకు ఆ ప్రత్యేకమైనటువంటి అనుభవము, ఆ ప్రత్యేకమైనటువంటి అనుబంధము ఉంటుందో మనము కూడా విశ్వాసంలో ఎదగగలుగుతూ ఉంటాము. అటువంటి అనుబంధాన్ని దేవుడు మనకు దయచేయాలని మన అందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలని దేవుడు దీవించును గాక. ఆమేన్.